Welcome to my channel. Thank you for watching this video. Please subscribe the channel. తమ్ముడేలు చూసే ఉంటారు. మీకు ఫాస్టాగ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది ఇక ముందు పనిచేయదు February 29 తర్వాత. సో మీరు ఫాస్టాగ్ దాన్ని లింక్ చేసుకునేదంటే సో వేరే బ్యాంక్ ఎలా యాడ్ చేసుకోవాలనేది మీ డౌట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ తమ్ముడేల్లో చూసినట్టు వేరే బ్యాంక్ యాడ్ చేసుకొని అదే స్టిక్కర్తో యూజ్ చేసుకుందామని అనుకుంటున్నారు మీరు. సో దానికోసం ఈ వీడియో చేశాను. మీరు అంతా సెర్చ్ చేస్తుంటారు కానీ ఎక్కడ మీకు ఆప్షన్ అనేది కనబడి ఉండదు. సో తమ్ముడేల్లో చూసినట్టు మీకు వేరే బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, మీ ఇష్టమైన బ్యాంక్ యాడ్ చేసుకొని ఆ ఫాస్టాగ్ ఎలా యూజ్ చేసుకోవాలి అని మీరు సెర్చ్ చేసినట్టున్నారు. కానీ అలా అవ్వదు. సో మీరు లేరు. ఎందుకంటే ఫస్ట్ మీరు ఫాస్టాగ్ వేరే బ్యాంకుకి స్విచ్ అవ్వాలంటే ఈ పేటిఎం పేమెంట్ బ్యాంకులు అనేది క్లోజ్ చేసిన తర్వాతే ఒక వెహికల్కి వేరే బ్యాంక్ వాళ్ళు వేరే ఫాస్టాగ్ అనేది ఇష్యూ చేస్తారు. సో మీరు ఇంతవరకు సెర్చ్ చేసినట్టయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇక మీద మీరు సెర్చ్ చేయరుగా. సో మీరు వేరే బ్యాంక్ అనేది యాడ్ అవ్వదు. వేరే బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు పేటిఎం పేమెంట్ బ్యాంక్కి మీ ఫాస్టాగ్ని యాడ్ చేయలేరు. సో ఇది తీసుకున్నట్టయితే ఇది క్లోజ్ చేసిన తర్వాతే మీరు వేరే బ్యాంక్ అనేది స్విచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా చేంజ్ చేసుకోవడానికి వేరే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకొని మీరు అది యూజ్ చేసుకోవడానికి ఉండదు. స్టిక్కర్ కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫాస్టాగ్ మీకు ఏదైతే ప్రొవైడ్ చేశారో దాన్ని తీసేసి మళ్ళీ ఈ అకౌంట్ క్లోజ్ చేసుకున్న తర్వాత వేరే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త ఫాస్టాగ్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఇది క్లోజ్ అయిపోయిన తర్వాతనే కొత్తది అప్లై చేసుకోండి. కొత్తది వచ్చిన తర్వాతనే మీరు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఈ ఫాస్టాగ్ ఫస్ట్ ఎలా క్లోజ్ చేయాలో నేను చెప్తాను. మీరు పేటిఎం పేమెంట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ స్క్రీన్లో కనబడుతున్న విధంగా మీరు ముందు ఇక్కడ కనిపిస్తున్న విధంగా వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. సో వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రెండు ఆప్షన్స్ కనబడతాయి. మీరు మేనేజ్ ఫాస్టాగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ అప్ చేసినట్టయితే మీకు అక్కడ హెల్ప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి క్వరీస్ రిలేటెడ్ టు అప్డేటింగ్ ఫాస్టాగ్ అని ఉంటుంది. ప్రొఫైల్ క్వరీస్ రిలేటెడ్ టు అప్డేటింగ్ ఫాస్టాగ్ ప్రొఫైల్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో అది చేసుకున్న తర్వాత మీకు వేరే ఆప్షన్స్ కనబడతాయి. దీనిలో ఐ వాంట్ టు క్లోజ్ మై ఫాస్టాగ్ అని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు మీ రిజిస్ట్రేషన్ వెహికల్ నెంబర్ అయితే కనబడుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ వెహికల్ నెంబర్ అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ స్టేటస్ అనేది అక్కడ కనబడుతుంది యాక్టివ్లో ఉన్నట్టు. సో దాని తర్వాత మీరు నిజంగానే క్లోజ్ చేయాలనుకుంటున్నా అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అది క్లోజ్ ఫాస్టాగ్ అని ఆప్షన్ ఇస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అది మీ మళ్ళీ ఫాస్టాగ్ అప్లికేషన్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ రీడైరెక్ట్ చేసిన తర్వాత మీ వెహికల్ నెంబర్ అనేది కనబడుతుంది. కనబడిన తర్వాత దీనిలో మీరు ఏం చేస్తారంటే దానికి ఒక రీజన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు అది పనిచేయదు కాబట్టి నేను వేరే బ్యాంక్ యాడ్ చేసుకోవాలంటే క్లిక్ చేశాను. సో ఇక్కడ రెండు ఆప్షన్లో మీరు క్లోజ్ ఫాస్టాగ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే 250 రూపీస్ మీరు డిపాజిట్ ఏదైతే పెట్టారో అది మీకు రిటర్న్ రావడానికి అడుగుతుంది. అట్లాగే ఇక్కడ విల్ డూ ఇట్ లేటర్ని క్లిక్ చేయండి. మీకు పాత అది ఏదైతే ఉందో ఫాస్టాగ్ దాన్ని డిస్క్రైబ్ చేసి అప్లోడ్ చేయమంటుంది. డూ ఇట్ లేటర్ అని క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు స్క్రీన్లో చూపించినట్టు ఎమ్మటి నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు క్లోజర్ ఇనిషియేటెడ్ అని మీకు ఒకటి SMS అక్కడైతే చూపిస్తుంది నోటిఫికేషన్. సో మీకు 7 to 10 వర్కింగ్ డేస్లో మీ 250 రూపీస్ అనేది మీ వ్యాలెట్కి యాడ్ అయిపోతాయి. సో దాని తర్వాత మీరు ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకున్న తర్వాత అది క్లోజ్ అయిపోయిన తర్వాత వేరే బ్యాంక్ మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్లో మళ్ళీ అప్లై చేసుకొని సో మీరు ఫాస్టాగ్ కొత్తదైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో అది కొత్తది తీసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేసుకోవాలి.
అలా ఉంటుంది. కానీ నార్మల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఫాస్టాగ్కి వేరే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీరు యాడ్ చేసుకోలేరు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.